అందరికి నమ్మకం ఉంది కనుక మాకు వాళ్ళిద్దరి మధ్య ఏం పంచాయతీ ఉండదు. సరే, ఇప్పుడు హరీష్ రావు క్లారిటీ వచ్చేసింది. కవిత పరిస్థితి ఏంది మరి? వాళ్ళు అందరూ ఒకటేనండి. కవిత గారు చూసారా? నేను ఫాలో అప్ కాలేదు కానీ ఏదున్నా ఓవరాల్ గా చూస్తే ఇట్లా అన్నారు మీరు. ఆమె జాగృతి సంస్థ పెట్టింది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. ఆమె కూడా తెలంగాణ రాష్ట్రం రావడంలో ఆమె కూడా ప్రముఖ పాత్ర పోషించింది. సొంత అన్నను కాదని ఆమె వేరే చేస్తుందా? సొంత అన్న వారసత్వం. రెండు సందర్భాల్లో ఒకటి నేను చూస్తా. బర్త్డే రోజు కవిత అభిమానులందరూ కూడా సీఎం 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 అని అన్నారు. ఓకే, ఒకటి. రెండోది, నిన్న ఎక్కడికో వెళ్తే గనక బహుశా అది జోస్యం చేతి రేఖలు జోస్యం చూసి నువ్వు సీఎం అవుతావంటే కవిత అమ్మ నువ్వు సీఎం అవుతావంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చప్పట్లు కొట్టి సీఎం సీఎం అన్నారు. ఇది ఎటువంటి మెసేజ్ వస్తుంది అంటే నిన్న పొద్దున తెలంగాణ భవన్ లో మాట్లాడిన తర్వాత సాయంత్రం వెళ్ళిన తర్వాత అది ఇవన్నీ పొద్దున్నే ఇష్యూ అయింది మాట్లాడింది తెలంగాణ భవన్ లో. మళ్ళీ సాయంత్రం వెళ్ళిన తర్వాత సీఎం 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 అని చెప్పడంతో ఇది రెండో సందర్భం మూడో సందర్భం. ఇప్పుడు భరత్ గారు జనరల్ గా కార్యకర్తలు ఫాలోవర్స్ ఏం చేస్తుంటారు అంటే మెప్పు పొందడానికి చేస్తారు. అరే మెప్పు పొందాలా సీఎం సీఎం అని అంటే, సరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరే నన్ను మెప్పు పొంది దృష్టి వాడాలని చెప్పి అంటారు. దాంట్లో వాళ్ళని కార్యకర్తలను తప్పు పట్టలేము. అట్లా అని ఆమె వద్దు అని నవ్వుతారు అంతే. అన్నంత మాత్రం అనిపించుకున్నది క్వశ్చన్ కాదు అక్కడ. ఆమె అనిపించుకున్నది కావాలని కాదు. ఎవరైనా జనరల్ గా ట్రెండ్ నడుస్తుంటే టీవీలలో అక్కడక్కడ సోషల్ మీడియాలో వస్తుంటే ఎవరైనా ఉట్టి అంటారు అన్నారు అనుకోండి. అన్నప్పుడు కాదు అని ఎందుకు అంటది అవి అనొచ్చు కదా, అట్లా నినాదాలు చేయొద్దు అని అనొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ సంతోషం అన్నలే చూద్దామని అంటారు అనుకుంటారు అంతా. కేటీఆర్ సీఎం అని ఎప్పుడు అడిగినా ప్రశ్న అడిగినా నాకు కేసీఆర్ నాయకుడని ఆయన చెప్తారు. సీఎం సీఎం అనొద్దని చాలా సందర్భాల్లో క్లారిటీ ఆఫ్ ది రికార్డ్ లో కూడా. మొన్న కూడా ప్లీనరీ ముందు ఆఫ్ ది రికార్డ్ అడిగితే నాకు కేసీఆర్ నాయకుడు అని ఆయన ప్రతిసారి సందర్భంలో ఖండించిన సందర్భం ఉంది. సీఎం అన్నా లేదా పార్టీ ప్రెసిడెంట్ అన్నా ఎవ్రీ టైం ఆయన వెంటనే అట్లా అనొద్దని చెప్పిన సందర్భం ఉంది. ఎందుకట్లా కవిత ఎందుకట్లా అనట్లేదు? భరత్ గారు, మా పార్టీలో ఎవరంతా పబ్లిక్ అందరూ సీఎం కావాలా సీఎం సీఎం అంటే కేసీఆర్ గారు వీళ్ళు జనం ఎక్కువ అంటున్నారు కనుక సీఎం చేద్దాం, ఈవెన్ సీఎం చేద్దాం, లేదు ఇంకోరు సీఎం చేస్తామని కూర్చేట ఉండదు. కేసీఆర్ గారు మనసులో ఎవరు సీఎం చేయాలనుకుంటే వాళ్ళు అవుతారని తెలుసది. ఆమెకు సొంతం కూతురు, ఆమెకు తెలియదా? పబ్లిక్ అన్నంటే కేసీఆర్ గారు చేస్తారా? కేటీఆర్ గారు సీఎం ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారా? పబ్లిక్ అన్నారంటే ఎవరిని అన్నంత మాత్రం కాదు. ప్రతి ఒక్కరు కేటీఆర్ గారు కూడా మనసులో ఇవ్వాలి ఏముందంటే కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రాన్ని సరిచేయాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలని ఉంది అంటుండొచ్చు. నాయకత్వంలో నాయకులు ఏం చేస్తుంటారంటే దగ్గర కావాలి నాయకులు కానీ ఇగో గట్టిగా మాట్లాడాలని అంటుంటారు. అన్నంత మాత్రాన ఆమె అనిపించుకున్నది అనొద్దు, లేకపోతే ఇంకెవరు అంటుంటే వాళ్ళు అనిపించుకో, ఎవరు ఏ నాయకుడు కూడా అనిపించుకో అన్నారు. అనడం వల్ల నష్టం తప్ప లాభం కూడా ఏమి ఉండదు. అనడం వల్ల చేయాలనుకుంటే ఆటోమేటిక్ ఇంటర్నల్ గా మాట్లాడుకుంటారు. ఇంటర్నల్ గా సార్థన పోయి నేను కావాలి ఎట్లా చేయని చెప్పి పైద చేస్తారు తప్ప జనంతో అనిపించుకున్నారు. జనం అంటున్నారు నాన్న చేయండి సార్ చేస్తాడా? కొడుకున్న తర్వాత కొడుకుని చేయాలని చూస్తారు. అయితే అయినా కూడా కొడుకుడు యోగ్యుడు లేనప్పుడు ఆలోచన చేస్తారు. అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు వాళ్ళకి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఆమె ముఖ్యమంత్రి అయినట్టు కదా ఆటోమేటిక్ గా. ఇప్పుడు రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అందరు కూడా మళ్ళీ కేసీఆర్ గారు కావాలి, అందరిని కాపాడాలి, రాష్ట్రాన్ని. స్వపక్షంలో విపక్షం అయిపోయారు ఇప్పుడు కవిత. సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాల రూలింగ్ తండ్రే కదా చీఫ్